ఫేషియల్ పాలసీ అనేది ప్రమాదకరమా లేక తేలికగా తీసుకోవచ్చా? ఇది ఎలా వస్తుంది? మెదడులో నుండి బయలుదేరి చెవిరంధ్రానికి కింద నుండి చెంపలోకి ప్రవేశించే ఏడో కపాలనాడి ఇరిటేట్ అయ్యి వాచి మెదడు సంకేతాలను ఒకవైపు ముఖానికి అలాగే ముఖానికి సంబంధించిన స్పర్శ సంకేతాలను మెదడుకి కమ్యూనికేట్ చెయ్యలేక మరాయించడమే ఫేషియల్ పాలసీ లేదా బెల్స్ పాలసీ అంటారు. ఈ కపాలనాడిని సెవెంత్ క్రేనియల్ నాడి అంటారు. ఈ సమస్య వచ్చినప్పుడు ముఖంలో ఒకవైపు కదలికలు సరిగా జరగవు. ఎందుకంటే ఈ ముఖానికి కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఉంటుంది. సాధారణంగా చెవికి బాగా చలిగాలి తగిలినప్పుడు, వర్షంలో ఎక్కువగా తడిచినప్పుడు ఈ సమస్య వస్తుంది. కొన్ని ప్రత్యేక కారణాల వలన కూడా వస్తుంది. యాక్సిడెంట్ అయ్యి చెవి దగ్గర పుర్రి ఎముక చిట్లినప్పుడు ఈ నర్వ్ ఒత్తిడికి గురై ముఖపక్షవాతం వస్తుంది. అలాగే పుర్రె లోపల ఈ నర్వ్ దగ్గర చిన్న ట్యూమర్ వచ్చినప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. ఇంకొక అరుదైన హెర్పీస్ ఇన్ఫెక్షన్, దీనినే సలిపిరి అంటారు. ఇది సోకినప్పుడు చెవి బాగా ఇన్ఫ్లేమ్ పింక్ కలర్లోకి అలాగే బ్లాక్ కలర్గా మారి ఆ తర్వాత ఇరిటేట్ అయ్యి ఫేషియల్ పాలసీ వస్తుంది. ముఖపక్షవాత లక్షణాలు ఉన్నప్పుడు కంగారుపడాల్సిన పనిలేదు. జనరల్ మెడిసిన్ డాక్టర్ను సంప్రదిస్తే సరైన మందులిస్తారు. ఆ వెంటనే ఫిజియోథెరపీ చికిత్స మొదలుపెడితే 10 నుండి 15 రోజులలో తగ్గిపోతుంది. యాక్సిడెంట్ ట్యూమర్ కేసుల్లో రికవరీ స్లోగా ఉంటుంది, కానీ నిదానంగా అయినా తగ్గుతుంది. భయపడద్దు.